अब देखिए बच्चों, बंदूक का नाता फूफू और धमाके में टूट गया। उसने ख्याल किया कि मैं सांप के काटने से मैं गिर गया। सो फूफू साउंड सुनकर छोटा भाई ने क्या समझा, मेरा कार्य पूरा हो गया ऐसा समझा, और मेरे कष्ट और विरह के ख्याल से उसके హోంవర్క్ హృదయం को धक्का लगा। అంటే ఇక్కడ లోపల ఉన్న సిచ్యువేషన్ అతనికి ఏంటో తెలియక నా అరుపు మాత్రమే విని ఏమనుకున్నాడు, నా పని అయిపోయింది అనుకుని భయపడుతూ ఉన్నాడు అనమాట. భ్రాతృ స్నేహకే తానే బానేకో చోటు లగి, అంటే తమ్ముడికి అన్న మీద ప్రేమ ఎక్కువైపోయి భయం కలిగి బాధ కలిగిందనమాట. ఉస్కి చీక్ నికల్ గయి, ఒక్కసారిగా అరిచాడనమాట. చోటే భాయికి ఆశంక బేజా నాతి, బేజా మీన్స్ బేకార్ చిల్డ్రన్, పర్ ఉస్ ఫూ और धमाके से मेरा साहस कुछ बढ़ गया. అతను అరిచిన అరుపు వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా చేయాలన్న గట్టి నిర్ణయం కావచ్చు, ఒక్కసారి అట్లా అరవంగానే నాలో శక్తి ఇంకా ఎక్కువైంది. నాలో అంటే ఏంటి, ఇక్కడ రైటర్లో అనమాట. दोबारा फिर उसी प्रकार लिफाफे को उठाने की चेष्टा की. दोबारा मीन्स दूसरी बार चिल्ड्रन. सो लेखक ने दूसरी बार फिर चिट्टियों को उठाने के लिए कोशिश की. अब की बार सांप ने वार भी किया और डंडे से चिपट भी गया. సో సెకండ్ టైం ప్రయత్నించినప్పుడు, రైటర్ ప్రయత్నించినప్పుడు ఏమైంది, ఈసారి బాగా అటాక్ చేసింది. అటాక్ చేయడమే కాదు, ఏం చేసింది, ఆ స్టిక్ మొత్తాన్ని చుట్టుకొని ఉందన్నమాట. డండా హాత్ సే చూటుతో నహి పర్ झिझक सहम अथवा आतंक से अपनी ओर को खींच गया और गुंजल्क मारता हुआ सांप का पिछला भाग मेरे हाथों से छू गया. ఓకే, ఇస్ బార్ క్యా హో గయా, అతని చేతి నుంచి అంటే జాగ్రత్తగా పట్టుకున్నాడు, బట్ ఆల్రెడీ ఆ కర్రకి పాము చుట్టుకొని ఉంది కదమ్మా, అలా జాగ్రత్తగా యువతకి లాగుతూ ఉన్నప్పుడు పాము యొక్క లాస్ట్ పార్ట్ అంటే తోక పార్ట్ తనకి తగిలిందనమాట. ఓకే, అసలు కిత్నా ठंडा था, डंडे को मैंने एक ओर पटक दिया. ఓకే, సో ఎంత చల్లగా ఉందంటే ఆ పాటు తగలంగానే ఒక్కసారి కర్రని విదిలించాడనమాట. यदि कहीं उसका दूसरा वार पहला होता तो उछलकर मैं सांप पर गिरता और ना बचता. దూసరా వార్ అంటే సెకండ్ టైం ప్రయత్నించేటప్పుడు మళ్ళీ ఆ పాముని చూసి భయపడి ఉన్నట్టయితే ఈసారి అతను పైకి కాదు ఎగిరేది, కిందకి ఎగరాల్సి వచ్చేది అనమాట. అంటే కిందకి పాము మీద దూకాల్సి వచ్చేది, అప్పుడు పాము అతనికి కాటేసేది, ఇంకా బతికేవాడు కాదు. లేకిన్ జబ్ జీవన్ హోతా హై తబ్ హజారో డంగ్ బచనేకి నికల్ ఆతే హై. అంటే అతను ఏమనుకుంటాడు, ఒక్కసారి భగవంతుని తలుచుకున్నాడు అనమాట. మనకి జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాం అనమాట. ఓ దైవీ కృపాతి డండేకే మేరీ ఓర్ ఖించ్ ఆనేసే మేరే और सांप के आसन బదల్ గయి. ఆ స్టిక్ను లాగుతూ ఉన్నప్పుడు ఒకసారి విదిలించాడు కదా, అప్పుడు ఏమైంది, అది అవతలికి వెళ్ళిపోయి కొంచెం అవతలికి జరిగిందనమాట. मैंने तुरंत ही लिफाफे और पोस्ट कार्ड चुन लिए, चिट्ठियों को धोती के छोर में बांध दिए. ఓకే, ఎప్పుడైతే ఎదిరించాడో అది పక్కకి వెళ్ళిపోయింది, కొంచెం పక్కకి వెళ్ళిపోయింది కదా, సో అప్పుడు వెంటనే అప్పుడు లెటర్స్ తీసుకుని తన దోతిలో పెట్టుకున్నాడు. చిట్టియోంకి దోతీకే చోర్ మే బాంధ్ దియా और छोटे भाई ने उन्हें ऊपर खींच लिया. छोटे भाई ने उन्हें ऊपर खींच लिया. समझ में आ गया बच्चों. डंडे को सांप के पास से उठाने में भी बड़ी कठिनाई हुई पड़ी. మరి విదిలించాడు కదా, అప్పుడు విదిలించేటప్పుడు ఏమైందంటే కర్ర కూడా అక్కడ పడిపోయింది అనమాట. సెకండ్ టైం అట్లా పాముని విదిలించినప్పుడు లెటర్స్ అయితే యువతలకి వచ్చినాయి కానీ కర్ర పడిపోయింది. ఆ కర్ర తీసేటప్పుడు కూడా చాలా కష్టపడి వచ్చింది. ఎట్లా, సాంపు ఉస్సే ఖుల్కర్ ఉస్ పర్ ధర్నా దేకర్ బైఠాతా. అట్లా విదిలించినప్పుడు పాము పడక విప్పి నుంచుందనమాట. జీత్తో మేరీ హో చుకీ థీ పర్ అప్నా నిషాన్ గవా చుకాతా. ఆగే హాత్ బడాతో సాంప్ హాత్ పర్ వార్ కర్తా. ఆ కర్ర తీసుకోవడానికి చెయ్యి ముందుకు చెప్పాడు అనుకో, డెఫినెట్గా పాము కాటు వేస్తుంది. ఇసిలియే కుయే కి బగల్ సే ఒక ముట్టి మిట్టి లేకర్ మైనే ఉస్కి దాయి ఓర్ ఫేంక్ ది. మరి రైటర్ ఏం ఉపాయం ఆలోచించాడు, ఆ బావి చుట్టూ మట్టి ఉంది కదా, ఆ మట్టి తీసుకెళ్ళి దాని దాయి ఓర్ దానికి రైట్ సైడ్ని విసిరేసాడు అనమాట. అప్పుడు పాము ఏం చేస్తుంది, ఉస్ పర్ జపట, అది రైట్ సైడ్ వెళ్ళింది. और मैंने दूसरे हाथ से उसकी बाई ओर से डंडा खींच लिया. समझ में आ गया बच्चों. సో స్టిక్ को निकालने के लिए రైటర్ ने क्या किया, రైట్ సైడ్ మట్టిని విసిరేశాడు, అది అటువైపు తిరగంగానే వెంటనే కర్రని లెఫ్ట్ సైడ్ నుంచి లాగేసనమాట. पर बात की बात में उसने दूसरी ओर भी वार किया, लेकिन सांप ने क्या किया, लास्ट दूसरी ओर से वार किया. यदि बीच में डंडा ना होता तो पैर में उसके दांत पड़ गए होते. కానీ అలా సెకండ్ టైం అటాక్ చేసినప్పుడు మధ్యలో కనుక స్టిక్ లేకపోయి ఉంటే అతను చనిపోయేవాడు. అంటే స్టిక్ మీద అటాక్ చేసింది, ఆ స్టిక్ కనుక లేకపోయి ఉంటే ఆ ఘాట్లు ఎక్కడ పడేవి, కాళ్ళ మీద పడేవి, అతను చనిపోయేవాడు. సో స్టిక్ ఉంది కాబట్టి రైటర్ బతికిపోయాడు అనమాట.